కి ఉండేటువంటి గ్యాప్ అనేది సపోజ్ నేను 6:45 రావాలి అనుకున్నాము. లేదు అని ఈరోజు 5:45కే స్టార్ట్ అయింది, 6 గంటకే రావాల్సింది అని నేను 6 గంటలకు రాలేదు. రాకపోతే ఏమనుకుంటారేమో, సత్యనారాయణ గారు ఏమనుకుంటారేమో, వెంకటేష్ గారు ఏమనుకుంటారేమో, అందరూ ఏమనుకుంటారేమో అని నేను ఆ మూమెంట్ నేను అనుకున్న స్టార్ట్ చేస్తే సో ఆ కైండ్ ఆఫ్ స్ట్రెస్ అదే కదా. సో నేను యాక్చువల్గా వెళ్ళాలనుకున్నాను ఈ టైంకి, నేను వెళ్ళలేకపోతున్నాను అన్నది ఒకటి. ఇంకొకరు ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని నేను మీట్ కాలేకపోతున్నానేమో అనేది ఇంకొకటి, అదే కదా. సో అదే అది యాక్చువల్గా స్ట్రెస్ అది కారణమేమో అనిపిస్తుంది. ఏదైనా మీరు అంటే వీటన్నిటికీ అది చాలా వాటిలో అది మనలో ఉండేటువంటి ఆలోచన అనేది ఒకటైతే ఒక 99% ఒక కారణం అయితే, ఇంకొక కారణం కూడా టైం మేనేజ్మెంట్ ఒక అనిపిస్తుంది, అంతే కదా. టైం మేనేజ్మెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. జనరల్గా ఏమవుతుంది, ఎప్పుడైతే టైంకి మనము చేయాల్సినటువంటి ఒకవేళ ఒక ఎగ్జామినేషన్ అయినా అనండి, లేకపోతే ఒక యాక్టివేట్ అవుతాయి, ఒకటి నెర్వస్ అనేటువంటివి యాక్టివేట్ అవుతాయి, లేకపోతే మొత్తం అంతా కూడా ఫైనల్లీ బ్రెయిన్ అండ్ మైండ్ అనేటువంటి దానికి బెస్ట్ మెడిసిన్, ఖర్చు లేనటువంటి మెడిసిన్. కాబట్టి మనం అందరూ అందరూ చేస్తున్నారు, ఇంకా నేనే చేయట్లేదు. కాబట్టి అనేటువంటి నేనే ప్రాక్టీస్లో రావాలి. సో థ్యాంక్ యూ సో మచ్. నిజంగా సత్యనారాయణ గారు ఏమీ ఆశించకుండా ఇంత చక్కగా అనేటువంటి ఈ ఇన్స్టిట్యూషన్ అనేటువంటి చక్కగా రన్ చేయడము, అది పెద్దవాళ్ళకి అందరికీ తెలిసినటువంటిది విషయం. అందరూ కూడా ఎలా గొప్ప పేరు గురించి లేకపోతే అనేటువంటి దానికన్నా ముందు ఎక్కువ ఫైనాన్సెస్ డబ్బుల గురించి దేని గురించి చేసేవాళ్ళు. అలాంటి ఏ లాభాపేక్ష లేకుండా నడుస్తున్నటువంటి సంస్థ అనేటువంటిది 2008 నుండి అంత లైక్ మైండెడ్ పర్సన్స్ దీంట్లో ఉండడం, అది కూడా గొప్ప విషయం. ఎందుకంటే ఎవరు కూడా నాన్ సెన్స్ క్రియేట్ చేసేటువంటి నో నాన్ సెన్స్ ఆఫీసర్స్ అంతా దీంట్లో ఉండేటువంటి, అది కూడా గొప్పదనం, అదే కదా. అది గొప్పదనం. ఒకరు మాట్లాడేటువంటి అన్నెసరీ అనేటువంటిది ఎప్పుడు దీంట్లో ఉండేటువంటి ఇష్యూస్, అలాంటివి ఏమీ లేకుండా ఇంత చక్కగా నడుస్తుంది అనుకుంటే ఇట్స్ గ్రేట్. నిజంగా అధ్యక్షుడికి ఎంటైర్ టీమ్కి అనేటువంటి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ, నేను ఈ సంస్థ అనేటువంటి ఇంకా అంటే యాక్చువల్గా అయితే ప్లేస్ నిజంగా సరిపోవట్లేదు. సో ఇది సరిపోవట్లేదు. ఎప్పుడు కూడా నాకు ఒక ఐడియా అంతకుముందు అంత పైన ఉండేటువంటి అంతా కూడా ఆ స్టెప్స్ని రెండు కలిపేసి చేద్దాము అనుకుంటే అది కూడా వీలు అవ్వాలి. యాక్చువల్గా చేద్దాం అనుకున్నాం. ప్లేస్ అనేటువంటి నిజం చెప్పాలంటే మహా అయితే ఒక 50 మంది కూర్చుంటే ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువైపోతుంది కదా. నిజం చెప్పాలి, కష్టం అయిపోతుంది. అందుకు ఇంకా అది కూడా ఒకసారి ఆలోచించాల్సినటువంటి విషయం, ఎలా చేయాలి ఏంటి అనేటువంటి. సో గుడ్. సో మనకి సత్యనారాయణ మనందరి బాగోగులు చూస్తున్నటువంటి యోగా గురువు, నిజంగా తను కూడా ఒక ఎంప్లాయీ, రిటైర్డ్ ఎంప్లాయీ. అతను అంత పర్ఫెక్ట్గా నేర్చుకొని చేస్తున్నందుకు ఇంకా వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ, ఒకసారి అసోసియేషన్ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ, ఐ డోంట్ నో దీనికి సంబంధించినటువంటి ఫైనాన్షియల్గా ఉన్నటువంటి పొజిషన్ ఇది అంతా ఎలా ఉందో నాకైతే తెలియదు. అంతా కాంట్రిబ్యూట్ చేసుకునే వాలంటరీగా చేసుకుని ఉన్నారు. సో దాంట్లో ఆ వాలంటరీలో నాకు కూడా ఒకవేళ ఏమైనా సపోర్ట్ కావాలంటే మోస్ట్ వచ్చి నేను కూడా ఏ సబ్జెక్ట్ అయినా కూడా చూసుకునేట్లో కానీ మొట్టమొదటి నాయకులు అప్పుడు ఒకటి వెళ్ళారు, ఇప్పుడు ఒకటి వెళ్ళారు. Yeah.
ప్రత్యేకంగా అందరం ఇలా చేయలేము కదా, చాలా కష్టం. సో కమాండ్ తెచ్చుకోండి, తెలుగులోన, హిందీలోన, ఇంగ్లీష్లోన తెచ్చుకోండి. తర్వాత లైక్ కొన్ని ఈ యోగా రిలేటెడ్గా ఉండేటువంటి ఆ సంస్కృతంలో కొన్ని ఉంటాయి కదా, శ్లోకాలు అలాంటివి, దానిపైన కూడా ప్రాక్టీస్ అనేటువంటి చేస్తే మర్చిపోయి అంతే కదా. ఎందుకంటే వాట్ ఎవర్ ఇప్పుడు చేస్తున్నటువంటి ఫిజికల్ పోస్ట్ చేస్తున్నటువంటి ఒక ఆస్పెక్ట్, దీనితో పాటుగా అదర్ కూడా కలిస్తే అప్పుడే వస్తుంది. లేకపోతే మీకు గొప్ప ఫ్యూచర్ కావాలి, దీంట్లోనే కావాలంటే దానిపైన అది కూడా ఒకసారి లాంగ్వేజెస్ పైన కూడా అబ్బాయికి ఒకసారి ఏదైనా దాంట్లో పెడితే మంచి ఫ్యూచర్. వెంకటేశ్వరరావుని అదేవిధంగా రామకుమార్ మా సభ్యులంతా కూడా ఇక్కడ రామకుమార్ మన ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఎంజీ రోడ్ విజయవాడ నందు అమరావతి యోగా అండ్ ఏరోబిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అధ్యక్షులు వెంకటేశ్వర గారు, సో యోగా గురు సత్యనారాయణ గారు ఇక్కడికి ప్రాక్టీస్ చేస్తున్నటువంటి సుమారు ఒక 100 కన్నా ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళందరి సమక్షంలో ఈ వేసవి శిక్షణా శిబిరం అనేటువంటిది ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఈ రోజు నుండి మే 22 వరకు ఉదయం 5:45 నుండి 6:45 వరకు, సాయంత్రం 5:30 నుండి 6:30 వరకు ఈ రోజుకి 2 గంటలు అనేది ఈ యోగా శిక్షణ తరగతులు ఇక్కడ జరపబడడానికి అని చెప్పేసి మన అసోసియేషన్ చెప్తుంది. ఇప్పుడు నేను ఇది 3వ సంవత్సరం ఈ ఇనాగ్రేషన్కి. 22లో రావడం జరిగింది, 23లో రావడం జరిగింది, 24లో కూడా రావడం జరిగింది. ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఇక్కడ ఉండేటువంటి వాకర్సు, ఇక్కడ ఉండేటువంటి రిటైర్డ్ అధికారులు, అన్ని రకాలైనటువంటి గ్రూప్స్, ఇక్కడ సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, అధికారులు ఉన్నారు, లేకపోతే వర్కింగ్ అఫీషియల్స్ ఉన్నారు, ఇటు పోలీస్ అఫీషియల్స్ ఉన్నారు, ఇటు బిజినెస్ పీపుల్ ఉన్నారు, ఇటు స్కూల్ గోయింగ్, కాలేజ్ గోయింగ్ అనేటువంటి స్టూడెంట్స్ ఉన్నారు, ఇటు మెన్ ఉన్నారు, ఉమెన్ ఉన్నారు. అంతా చాలా చక్కగా అనేటువంటిది నడుస్తూ ఉంది. నిజంగా అసోసియేషన్కి 2008 నుండి ఈ కార్యక్రమం అనేటువంటి జరుగుతూ ఉంది. సో చాలా చక్కగా, ఎందుకంటే సత్యనారాయణ గారు కూడా నాకు కూడా పర్సనల్గా తెలిసినటువంటి వ్యక్తి. ఎందుకంటే నేను కూడా అతను ఆల్మోస్ట్ ఒక 15-20 రోజులు అనేటువంటి ట్రైన్ అయ్యాను. చాలా పర్ఫెక్ట్గా అనేటువంటి, చాలా పద్ధతిగా అనేటువంటిది నేర్పించేటువంటి వ్యక్తి. సో ఈ మంచి ఫెసిలిటీని ఇక్కడ ఉండే ఈ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంకి వచ్చేటువంటి ప్రతి ఒక్కరు కూడా యూటిలైజ్ చేసుకోవాలని చెప్పేసి
ఇలాంటి యాక్టివిటీస్ మోర్ అండ్ మోర్ ప్రతి నైబర్హుడ్లో కూడా రావాలని చెప్పేసి మనసారా కోరుకుందాం. ఎందుకంటే ఖర్చు లేకుండా మంచి ఆరోగ్యం అనేటువంటిది సాధ్యమయ్యేది యోగా ద్వారా సాధ్యమవుతుంది. సో మంచి ఆరోగ్యం ఉంటేనే ఏదైనా మనము సాధించగలము. సో డబ్బులు ఉన్నాయన్నది కాదు, ఎంత మంచి ఆరోగ్యం ఉన్నది అన్నదే ఇప్పుడు ఇంపార్టెంట్. కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా యోగాని తన యొక్క దైనందిక కార్యక్రమంలో ఒక భాగంగా అనేటువంటి చేసుకోవాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. జీవితంలో ఏదో ఒక ఆటవిడుపు కావాలి. ఖచ్చితంగా ఈ యోగా అనేది ఆరోగ్యాన్ని పెంపొందించడంలో అద్భుతమైన పాత్రను పోషిస్తుంది. సుమారుగా 15 సంవత్సరాలుగా ఈ యోగా సెంటర్లో సత్యనారాయణ గురువు గారి దగ్గర ఉచితంగా ప్రతిదీ కూడా వాళ్ళ ఎక్స్పెన్సివ్ అయిపోయిన ఈ కాలంలో ఉచితంగా ఎట్లాంటి డబ్బులు కూడా తీసుకోకుండా ఫ్రీగా అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అని చెప్తున్నారు. ఎంతోమంది పోలీస్ ఆఫీసర్స్, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్స్, చిన్నపిల్లలు చాలామంది ఇలా ఈ వీళ్ళ వాళ్ళు కదా ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ ఈ యోగాలో భాగస్వాములు అవుతున్నారు. అంత అద్భుతమైనటువంటి ఫలితాలు కూడా సాధించారు. సో కాబోయే రోజుల్లో కూడా ఇట్లాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని ఈ సమ్మర్ కోచింగ్ క్యాంప్ని యువత పద్ధతులను ఉపయోగించుకుని వారి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. నమస్కారం. కేశవరావు, మా అమరావతి యోగా అసోసియేషన్ ఉపాధ్యక్షుడిని ఈరోజు మరి అధ్యక్ష స్థానాన్ని వహించడమే కాకుండా 3వ సంవత్సరం మరి జిల్లా కలెక్టర్ గారు ఈ అమరావతి యోగా ఏరోబిక్స్ అసోసియేషన్ ఉచిత క్లాసులు ప్రారంభోత్సవానికి ఇచ్చేసి మరి ఎంతోమందికి సీనియర్ సిటిజన్ దగ్గర నుంచి పిల్లల దాకా మరి వేల మంది ఈ స్టేడియంలో ప్రతి ఒక్కరూ కూడా ఉపయోగించుకొని ఇందాకే చెప్పారు ఎటువంటి లాభాపేక్ష లేకుండా చేసే సేవా సంస్థ మా యోగా అండ్ ఏరోబిక్ అసోసియేషన్. ఈ పర్టికులారిటీ ఏంటంటే అందరికీ ఆరోగ్యం అనేది మరి ముఖ్యంగా మా ఇది మేము ఏదైనా ఎక్కడ ఎవరి దగ్గర నుంచి కూడా ఏ రూపాయి కూడా తీసుకోకుండా మేమందరం కూడా దీన్ని వేసుకొని మరి ఈ శిక్షణా శిబిరాన్ని మరి ప్రత్యేకంగా కూడా అందరికీ ఉపయోగపడేలా చేయటం 3వసారి రావటం మరి జిల్లా కలెక్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అట్లాగే మా విశ్వనాథ్ గారికి ముఖ్యంగా మా సత్యనారాయణ మాస్టర్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు అందరికీ నమస్కరిస్తాను సార్.